సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ ఫిబ్రవరి 4వ వారంలో థియేటర్లో ఓటీటీలో చాలా సినిమాలు వస్తున్నాయి మామ. మరి ఆ సినిమాలు ఏంటి, దాని కథ ఏంటి, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అండ్ మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మూవీ మజాకా. హీరో సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. 2 days బ్యాక్ ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ షో పడ్డామో అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ డే ఈ సినిమా ఫిబ్రవరి 26వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది థియేటర్లో. అండ్ మంచి టాక్ అయితే వస్తుంది, సినిమా సూపర్ హిట్ కాబోతుంది. సో వెంటనే ఈ సినిమాని థియేటర్ అయితే వాచ్ చేసింది, హైలీ రికమెండ్ మావా. నెక్స్ట్ సెకండ్ మూవీ శబ్దం. హీరో ఆది పినిశెట్టి తను నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ ఫిలిం. ఈ నెల ఫిబ్రవరి 28 అంటే టుమారో ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్నామా మల్టిపుల్ ఆర్డర్లో. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. రేపు రిలీజ్ పెట్టుకొని ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయకపోతే జనాలకి ఎక్కడ రీచ్ అవుతుంది సినిమా. పైగా ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, హరివల్గన్, తమిళ్ డైరెక్టర్. అంటే అంతకుముందు ఈ సినిమా డైరెక్టర్ వైశాలి ఒక సినిమా తీశాడు, అది జనాలకి బాగా రీచ్ అయింది. సినిమా ఒక లెవెల్ ఉంటుంది. అలాంటి డైరెక్టర్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఇంకొక సినిమా తీస్తే ఏంటి మామ ప్రమోషన్ స్టార్ట్ చేయలేదా? పైగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఎస్ఎస్ తమన్ మామ. ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఫిల్మ్స్కి ఇచ్చి పడేస్తాడు. సో ఇలాంటి బెస్ట్ టెక్నీషియన్స్ ఉంటే సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ ఉండాలి కదా. మరి చూద్దాం, టుమారో మన ఛానల్ ఒక షార్ట్ కట్ రివ్యూ ఇస్తాను. అండ్ నెక్స్ట్ థర్డ్ మూవీ తకిటి తదిమి తందానా. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్న లోన్ ఈఎంఐస్ గురించి మనకు రెగ్యులర్గా జరిగే ఒక సబ్జెక్ట్ ఇది. సో ఆ కాన్సెప్ట్ వస్తున్న సినిమానే ఈ తకిటి తదిమి తందానా. ఈ నెల ఫిబ్రవరి 7 అంటే ఈ రోజే మా ఈ సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఆల్రెడీ ట్రైలర్ అయితే యూట్యూబ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ గోదావరి. ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ. డైరెక్టర్ శేఖర్ కమల్ డైరెక్షన్ వచ్చిన సినిమా. ఆల్రెడీ ఈ సినిమా బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు ఈ సినిమాని నెక్స్ట్ మంత్ మార్చి 1 అంటే 2 days తర్వాత మనకు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము 4Kలో. ఓకే, టికెట్స్ అయితే మనకు పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో అయితే టుమారో అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా హీరో విక్టర్ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ అండ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ వచ్చిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో ఫైనలీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా నెక్స్ట్ మంత్ మార్చి 1 అంటే 2 రోజుల తర్వాత మనకు శనివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఫస్ట్ టైం ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే అదే టైం మనకు G5 ఓటీటీలో ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆర్డర్లో మనకైతే G5 ఓటీటీలో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో టీవీలో చూసేయండి, అట్ ఎ టైం G5 ఓటీటీలో కూడా ఈ సినిమాని చూసేయండి. సో మిస్ అవద్దు. ఓకే, నెక్స్ట్ సెకండ్ మూవీ మద్రాస్ కరణ్. ఈ తమిళ్ ఫిలిం రీజన్గా జనవరి 10 థియేటర్ రిలీజ్ అయింది మామ. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ నెల ఫిబ్రవరి 7 ఈ సినిమా ఆహా తమిళ్ ఓటీటీలో తమిళ్ వర్షన్లో 4Kలో స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్లో సేమ్ టైటిల్తో 2 days బ్యాక్ మనకు ఆహా ఓటీటీలో ఈ సినిమాని మనకి స్ట్రీమింగ్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా గురించి మన ఛానల్లో ఒక రివ్యూ వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సినిమా ఓర్త్ మూవీ మామ, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు, బూతులు కూడా లేదు. యాక్షన్ థ్రిల్లర్ ఓర్త్ మూవీ మామ, మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ మూవీ, సారీ ఇది మూవీ కదా మామ, వెబ్ సిరీస్ ఎమోజీ. ఇది తమిళ్ వెబ్ సిరీస్. 2022లో ఆహా తమిళ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ని స్ట్రీమింగ్ చేశారు. అండ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సేమ్ టైటిల్తో మనకు ఈ నెల ఫిబ్రవరి 28 అండ్ టుమారో అంటే ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి మనకు ఆహా ఓటీటీలో తెలుగు వర్షన్లో ఈ వెబ్ సిరీస్ని మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఇది లిటిల్ బిట్ ఏ కంటెంట్ అనమాట, అంటే కొంచెం అడల్ట్ సీన్స్, కొన్ని కిస్సింగ్ సీన్స్ అలాంటి జానర్లో వచ్చిన వెబ్ సిరీస్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ కౌసల్య సుప్రజ రామ. ఈ కన్నడ ఫిలిం రీజన్గా థియేటర్ రిలీజ్ అయింది మామ. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. థియేటర్లోనే ఈ సినిమా 50 రోజులు ఆడింది మామ, 50 days. మరి అలాంటి సూపర్ హిట్ ఫిలిం ఫైనల్లీ మనకు ఈటీవీ ఓటీటీ యాప్లో ఈరోజు మనకు ఫిబ్రవరి 27 మనకు స్ట్రీమింగ్ కావాలి, కానీ ఇంకా స్ట్రీమింగ్ కాలేదనుకుంటా. సో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఈరోజు నైట్ లోపల అయితే మనకు అవైలబుల్ ఉంటుంది ఈ సూపర్ హిట్ ఫిలిం. హైలీ రికమెండెడ్ మామ, మిస్ అవద్దు. అండ్ నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ సుడల్ సీజన్ 2. 2022లో సుడల్ సీజన్ 1 అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ చేశారు. 8 ఎపిసోడ్లు ఉంటాయి మామ.
వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. అండ్ ఫైనల్ మనకు ఇప్పుడు సీజన్ 2 ఈరోజు ఫిబ్రవరి 27 తేదీన మిడ్ నైట్ 12 గంటలకి సేమ్ అమెజాన్ ప్రైమ్లో మనకు 4K వెర్షన్లో మల్టిపుల్ అడ్లో మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ సీజన్ 1 ఎవరైతే చూడలేదో కంపల్సరీగా సీజన్ 1 చూడాలి. అప్పుడే మీకు సీజన్ 2 స్టోరీ ఏంటి అనేది అర్థం అవుతుంది. వెబ్ సిరీస్ స్టోరీ కానీ ట్విస్ట్లు కానీ హైలైట్గా ఉంటాయి మామ. సో అందుకే చెప్తున్నా, సీజన్ 1 చూసిన తర్వాత సీజన్ 2ని చూడండి. ఓకే, హైలీ రికమెండెడ్ వర్త్ వెబ్ సిరీస్ ఇది. అండ్ నెక్స్ట్ ఈటీవీ ఓటీటీ యాప్లో కిడ్స్కి సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్ మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అందులో మొదటిగా బాహుబలి. సో ఈ వెబ్ సిరీస్ మనకు ఈరోజు ఫిబ్రవరి 27 తేదీన ఈటీవీ ఓటీటీ యాప్లో మనకు ఒక్కొక్క ఎపిసోడ్ అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా అభిమన్యు ద యంగ్ యోధా. సో ఇది కూడా మనకు ఈరోజే ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈటీవీ ఓటీటీ యాప్లో. అండ్ నెక్స్ట్ వన్ డిటెక్టివ్ కోనాన్. సో ఇది కూడా మనకి ఈరోజు ఫిబ్రవరి 27 తేదీన ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈటీవీ ఓటీటీ యాప్లో. అండ్ నెక్స్ట్ వన్ కిట్టి ఇట్స్ నాట్ ఏ క్యాట్ సీజన్ 3 మనకు ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజే స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈటీవీ ఓటీటీ యాప్లో. అండ్ నెక్స్ట్ వన్ ది సిస్టర్స్. ఇది కూడా మనకు ఈరోజే ఫస్ట్ ఎపిసోడ్ ఈటీవీ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు మామ. ఫైనల్గా ఈ 5 కిడ్స్కి సంబంధించిన వెబ్ సిరీస్ తెలుగులో మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈటీవీ ఓటీటీ యాప్లో. ఓకే, క్లియర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.